ఆయన గణపరచాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏమి వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనిగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో. ఇక్కడ అపోస్తులు అందరూ ఏం చెప్తా ఉన్నారంటే, మేము ఏదైతే చూసినామో, ఏమైతే తాకినామో, దేనితో అయితే ఎవరితో అయితే మాట్లాడినామో వారి గురించి, అతని గురించి మేము ప్రకటిస్తూ ఉన్నామని అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. అపోస్తులు అందరూ కూడా దేవుని సువార్తను చేస్తూ, దేవుని రాజ్యాన్ని కడుతూ, దేవుణ్ణి గణపరుస్తూ వస్తూ ఉన్నారు. ఆయన జనన మరణ పునరుద్ధానముల గురించి, రాకడ గురించి ప్రకటిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వారిలాగా నీ జీవితంలో యేసుక్రీస్తుని మొట్టమొదటిగా ఎరుగుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, ఆయన చేసిన అద్భుతాలను వివరిస్తూ చెప్తా ఉన్నావా? నీ సాక్ష్యాన్ని పంచుకుంటూ అన్యజనాంగం ముందుట, నా దేవుడు ఇట్లా చేసినాడు, నా దేవుడు సజీవుడు, రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, త్వరలో రాబోతా ఉన్నాడని అపోస్తుల లాగా నువ్వు ఆయన రాజ్యాన్ని కట్టగలుగుతా ఉన్నావా? 4వదిగా ఆయన రాజ్యాన్ని కట్టడమే మనం ఆయన గణపరచడం. ఎంతమంది మనం సువార్త చేస్తూ ఉన్నామో, అపోస్తులు అంట వారి జీవితాంతరం కూడా వారు సువార్త చేయడానికి సరిపోయారు. భూలోకాన్ని అంతటిని తలకిందలు చేస్తారు. అయితే మనం మన జీవితము, మన సమయాన్ని అంతటిని కూడా వాడుకుంటూ చేయమని నేను చెప్పడం లేదు, కానీ అయితే మనకు సమయం కొంచెంగానే ఉన్నది. అంచె దినాలు, ఎవరు ఎట్లా నశించిపోతున్నారో తెలియదు. కానీ అందుకనే మనం దేవుణ్ణి గణపరచాలంటే ఒక ఆత్మను నువ్వు రక్షించడం ద్వారా దేవుణ్ణి గణపరిచిన వాడవవుతావు. హల్లెలూయా. ఆత్మను రక్షించడం ద్వారా నువ్వు దేవుణ్ణి గణపరిచిన వాడవవుతావు. నీ జీవితంలో, నీ గుండెల్లో సువార్త భారమే లేదు. పాట పాడితే చాలనుకుంటా ఉన్నావు, 4 గోడల మధ్య ప్రార్థన చేస్తే చాలనుకుంటా ఉన్నావు. అయితే ఇంకేం చేయాలి? రోడ్డు మీదకి అరిసిపోయి వెళ్ళి అరవాలంటారా? మిమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళి అరవమని చెప్పడం లేదు, కానీ ఇదిగో నీ చుట్టుప్రక్కల నీకు తెలిసిన వారికి వ్యక్తిగత సువార్త చేయి చాలు. ఆటోమేటిక్గా నువ్వు మండుతావు, వారిని మండిస్తావు, వారు మందిరానికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగత సువార్త ద్వారా చాలా మంది ఆత్మలను నువ్వు ఈజీగా పట్టుకోవచ్చు, ఈజీగా రక్షించవచ్చు. వారు నశించి నరకానికి వెళ్ళిపోకుండా వారి జీవితాన్ని కాపాడవచ్చు. మనం ఏమనుకుంటామంటే సువార్త అనగానే చాలాసార్లు చాలా టైం బయటికి వెళ్ళాలి, ఎక్కడో చెప్పాలి అని అనుకుంటాం. కానీ నీ ఇంటి పక్కలోనే నీకు తెలిసిన వారికి సడన్ గా కనిపించిన రోజల్లా నువ్వు చెప్పొద్దు. వారి గురించి బాగా ప్రార్థనలో పెట్టు. మొట్టమొదటిగా ఒక అవకాశం ఇస్తాడు దేవుడు, ఒకే ఒక అవకాశం ఇస్తాడు. అప్పుడు